ఆటిజం అండ్ ADHD అనేది ఇదొక వ్యాధ లేకపోతే మానసికంగా మనం తీసుకుంటామా? జనరల్ గా ఆటిజం, ADHD అండ్ హైపర్ యాక్టివ్ ఇవన్నీ కూడా డిసీజెస్ కింద పనికిరాదు. డిసీజ్ కింద రావు ఇవి. ఎందుకు డిసీజ్ కింద అంటే డిసీజెస్ అనేటివి ఒక ఇన్ఫెక్షన్స్ ద్వారా మాత్రమే వచ్చేటివి. అంటే డిసీజ్ మీన్స్ ఒక ఇన్ఫెక్షన్ నుంచి వచ్చేటువంటి మాత్రమే డిసీజ్ అంటాం. ఇవన్నీ కూడా డిజార్డర్స్ కిందకే వస్తాయి. డిజార్డర్స్ అంటే ఒక యొక్క ఇమ్యూన్ సిస్టంలో ఒక న్యూరలాజికల్ ఆర్డర్ ఏదైతే డిస్టర్బ్ అవుతుందో అంటే కనుక ఆ ఆర్డర్ని బట్టి కంట్రోల్ లేకుండా బిహేవ్ చేయడం వల్ల దాన్ని ఒక డిజార్డర్గా పరిగణించి ఆటిజం కానివ్వండి, ADHD కానివ్వండి, హైపర్ యాక్టివ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక డిజార్డర్స్ కిందనే పనికొస్తాయి. ఆ డిజార్డర్స్ అనేటివన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ వల్ల మాత్రమే జనరేట్ అవుతాయి. సో ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్, ఇంకోటి ఎక్స్టర్నల్ ఇమ్యూన్ సిస్టమ్. ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా హెరిడిటరీ నుంచి మన జనరేషన్స్ మన క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మన ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ అంతా డెవలప్ చేసే సిస్టమ్ అంతా కూడా ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్. ఎక్స్టర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా బయట నుంచి వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ని కాపాడటానికి ఎక్స్టర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ మనకు ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల డిజార్డర్స్ డెవలప్ అయ్యి దాని నుంచి ఆటిజం కానివ్వండి, ADHD కానివ్వండి, హైపర్ యాక్టివ్ కానివ్వండి డెవలప్ అవుతాయి జనరల్గా. యూజువల్ గా బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి కదా డాక్టర్. ఆటిజం అంటే ఈ పిల్లోడికి ఆటిజం ఉంది అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాం అంటారు. సో బిహేవియరల్ ఇష్యూస్ అన్ని కూడా యాడ్ ఆన్స్. అంటే దీనికి యాడ్ అవుతాయి. సపోజ్ హైపర్ యాక్టివ్ బాబుకి బిహేవియరల్ ఇష్యూస్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి ఉండకపోవచ్చు. అవి యాడ్ ఆన్స్. ఆ బిహేవియరల్ ఇష్యూస్ కూడా ఎక్కువ మెడిసిన్స్, యాంటీబయాటిక్ వాడే పిల్లలకు వస్తాయి. జనరల్ గా హైపర్ యాక్టివ్ పిల్లలకు కూడా, అతిగా అల్లరిండే పిల్లలకు కూడా బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి. సపోజ్ బిహేవియర్ ఇష్యూస్ అంటే ఇంకా ఒక పిల్లవాడు ఉన్నాడు, మొండిగా ఉండడం అనేది తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి నేచర్. జగమొండితనం, అతి మొండితనం అనేది బిహేవియర్ ప్రాబ్లం. అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్లో మొండితనం కనుక ఉందంటే అది బిహేవియర్ ప్రాబ్లం. ఒక నేచర్ కి యాడ్ ఆన్ కావడం వల్ల అంటే కనుక సిస్టమ్ డిస్టర్బ్ చేయడం వల్ల మొండితనం విపరీతమైన మొండితనంగా మారే అవకాశం ఉంటుంది. భయం ఏదైతే ఉంటుందో, హెరిడిటరీ ద్వారా వచ్చేటువంటి భయం ఏదైతే ఉంటుందో అది విపరీత భయం మారే అవకాశం ఉంటుంది. కోపం కానివ్వండి, మొండితనం కానివ్వండి, భయం కానివ్వండి, అల్లరి కానివ్వండి, అన్కంట్రోలబుల్ బిహేవియర్లో ఏదైతే మనకు కనిపిస్తుందో అవన్నీ కూడా యాడ్ ఆన్స్తో సమానం. బై బర్త్ రావు అవి. అంటే బిహేవియర్స్ అన్ని కూడా బై బర్త్ రావు. మధ్యలో జరిగేటువంటి ఓవర్ వ్యాక్సినేషన్ ప్రాసెస్, మధ్యలో జరిగేటువంటి అన్వాంటెడ్ యాంటీబయాటిక్ యూసేజ్ వల్ల ఈ బిహేవియర్స్ అన్ని కూడా డబుల్, ట్రిపుల్ కావడం అనేది జరుగుతాయి జనరల్గా మనం అనుకున్నటువంటి పిల్లలలో.